ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తుందన్న విషయంలో పాకిస్తాన్ పాత్ర మరొకసారి బట్టబయలైంది. నైజీరియాలో బోకో హరం ఉగ్రవాద సంస్థ సభ్యులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై 4 పాకిస్తానీయులను నైజీరియా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. అదొక్కటే కాదు, మన సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లోనూ పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో తమ సంస్థ పాలు పంచుకుందని ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు చెందిన జమాత్ ఉద్ దావా సంస్థ నేతలు పేర్కొన్నారు. జేయుడి నేతలు సైఫుల్లా కసూరి ఐరాస తీవ్రవాదిగా ప్రకటించిన ముజమ్మిల్ హష్మీలు గత వారం చేసిన ప్రసంగాల్లో ఈ విషయం వెల్లడించారు. 1971 ఘటనలకు నేను 2005 మే 10వ తేదీన ప్రతీకారం తీర్చుకున్నాను అంటూ కసూరి పాక్ లోని అలహాబాద్ లో తన అనుయాయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటన చేశాడు. ఇదంతా చూస్తుంటే ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ రాజధానిగా ఎదిగిందన్న విషయం స్పష్టమవుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య జరిగినా అక్కడ పాకిస్తాన్ ప్రస్తావన వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ కు నిధులు విడుదల చేస్తున్న అగ్రరాజ్యాలు వాటిని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ వినియోగిస్తుందన్న విషయం తెలియదంటే నమ్మలేం. ఒక్క నైజీరియా విషయాన్ని చూస్తే అక్కడ ఉగ్రవాదం రాజ్యమేలుతోంది. నైజీరియాలో సుమారు 46% ముస్లిం జనాభా కలిగిన దేశం. దశాబ్దానికి పైగా అక్కడ బోకో హరాం అనబడే కరుడుకట్టిన ఉగ్ర సంస్థ పాకిస్తాన్ సాయంతో యథేచ్ఛగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. ఐసిస్ అనుబంధ సంస్థ అయిన బోకో హరాం కు ఎన్నో ఏళ్లుగా పాకిస్తానీయులు, విదేశీ కిరాయి సైనికుల మద్దతు లభిస్తోంది. వీరి సహకారంతో బోకో హరాం, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ వంటి సంస్థల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. నైజీరియా సైన్యానికి చెందిన ఆపరేషన్ హదీన్ కా థియేటర్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్ సలామీ అబూబకర్ మాట్లాడుతూ ఈ విదేశీయులు తిరుగుబాటు గ్రూపులకు వ్యూహాత్మక యుద్ధ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారని తెలిపారు. దీనివల్ల బలహీనపడిన బోకో హరాం మరింత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా మారిందని ఆయన అన్నారు. ఈ నెల ప్రారంభంలో నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలోని ఫాజండయ, మల్లాం కరిత్మి గ్రామాల్లో బోకో హరాం కు చెందిన ఒక వర్గం అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడింది. ఈ దాడిలో కనీసం 57 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది బాధితుల గొంతులు కోసి లేదా కాల్చి చంపినట్లు సమాచారం. ఉగ్రవాదులు 70 మందికి పైగా ప్రజలను అపహరించినట్లు కూడా తెలుస్తోంది. 2009 నుంచి నైజీరియా ప్రాంతంలో బోకో హరాం సృష్టిస్తున్న హింసాకాండ కారణంగా 35,000 మందికి పైగా మరణించగా దాదాపుగా 26 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బోకో హరాం సంస్థ పిల్లలను సైనికులుగా నియమించుకోవడంతో పాటు సామూహిక హత్యలు, అపహరణలకు పాల్పడుతోంది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో పాకిస్తాన్ పాత్రపై విశ్లేషకులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు అమెరికాలో జరిగిన 9/11 దాడుల్లో కూడా పాకిస్తాన్ ప్రమేయానికి సంబంధించి నిర్ధారణ కాని సంబంధాలు ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. ఇటీవలి భారత్ లో జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే తీవ్రవాద నిరోధక ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యం, నిఘా సంస్థలపై మరింత నిశిత పరిశీలనకు దారితీసింది. నైజీరియాలో తాజా అరెస్టులు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. దక్షిణాసియాకు 1000 కిలోమీటర్ల దూరంలోనూ హింసాత్మక గ్రూపులకు పాకిస్తానీ పౌరులు సహాయం చేస్తున్నారన్న ఆరోపణలు శాంతి, స్థిరత్వం, మానవ భద్రతపై అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతాయన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రాంతీయ భద్రతా సమస్యగా పరిగణించిన ఈ వ్యవహారం ఇప్పుడు విస్తృతమైన ప్రపంచ అత్యవసర పరిస్థితిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రపంచం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నా ఇంకా కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి వాటిలో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉగ్రవాద చర్యల వల్ల సతమతమవుతున్న ఆఫ్రికన్ దేశం నైజీరియాలో మరొక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం యోబేలో బోకో హరాం మిలిటెంట్లు చేసిన ఘోరమైన దాడి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అత్యంత కిరాతకమైన ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. గ్రామాలపై విరుచుకుపడ్డ మిలిటెంట్లు కనికరం లేకుండా, చిన్న పెద్ద తేడా చూడకుండా కనిపించిన వారిని కనిపించినట్లుగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఈ దాడిలో సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం చూస్తే మోటార్ సైకిళ్లపై వచ్చిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు యోబేలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు. మార్కెట్ల దగ్గర నుంచి
ప్రార్థనా స్థలాల వరకు అన్నింటిపై దాడి చేశారు. ఇళ్లల్లోకి చొరబడి మరీ కాల్పులు జరిపారు. అంతటితో ఆగకుండా భవనాలపై నిప్పు పెట్టి తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం కలిగించారు. ఈ అమానుషమైన దాడికి బోకో హరాం ఇస్లామిక్ సంస్థే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో చనిపోయిన 102 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించగా ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసుల అంచనా. ఈ దాడి వెనుక అసలు కారణం కక్ష సాధింపు చర్య అని తెలుస్తోంది. బోకో హరాంకు సంబంధించిన కార్యకలాపాల గురించి పోలీసులకు ఈ ప్రాంతం వారు సమాచారం అందించారు అనే సమాచారంతో ఈ దాడులు జరిగాయి. ఇటీవల తమ ప్రాంతంలో పెరిగిన బోకో హరాం ఘోరాలను గురించి యోబే గ్రామస్తులు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు చాలా మంది బోకో హరాం సభ్యులను హతమార్చారు. అందుకే ప్రతీకార దాడులు జరిగాయి అని తెలుస్తోంది. గ్రామంలో బోకో హరాం గ్యాంగ్ మారణ హోమం సృష్టించిన విధానం అత్యంత భయంకరంగా ఉంది. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదులలో కనికరం, జాలి, దయ ఏ కోసానా ఉండవు. ఎదురొచ్చిన వారిని బందిపోట్లు కాల్చినట్లుగా కాల్చి పడేస్తూ ఉంటారు. మనుషులను చంపడం వారికి రాక్షసానందం కలిగిస్తోంది. పాశ్చాత్య విద్యకు నిలయంగా భావించే పాఠశాలలే వీరికి లక్ష్యంగా ఉంటాయి. ఇలాగే 10 సంవత్సరాల క్రితం చిబోక్లోని బాలికల పాఠశాలలపై జరిగిన దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వందల సంఖ్యలో బాలికలను అపహరించి వారిని బలవంతంగా వివాహాలు చేసుకుని లైంగిక అవసరాలు తీర్చుకున్నారు బోకో హరాం ఉగ్రవాదులు. ఇప్పటికే ఉత్తర నైజీరియాలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వీరి దాడికి గురయ్యాయి. తమ పిల్లలను బడికి పంపకుండా తల్లిదండ్రులను నిరుత్సాహపరచడమే వీరి లక్ష్యంగా ఉంటుంది. తమ నేర కార్యకలాపాల కోసం నిధులు సేకరించడం, ఆయుధాలు కొనుగోలు చేయడం కోసం కూడా వీళ్ళు కిడ్నాప్ చేస్తుంటారు. నైజీరియాలో బోకో హరాం మిలిటెంట్ గ్రూప్ నకు అబూబాకర్ షేకు అనేవాడు లీడ్ చేస్తుండేవాడు. తన వల్లనే ఆఫ్రికాలో బోకో హరాం బలంగా వేళ్లూనుకుందని చెబుతారు. 2-3 సార్లు బాకర్ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. తనకు తాను పేల్చుకొని మృతి చెందినట్లుగా ప్రత్యర్థి ఇస్లామిక్ మిలిటెంట్లు కూడా ధృవీకరించారు. దీనికి సంబంధించి ఇస్వాప్ నేత అబూ ముసాద్ అల్ బన్వరీ ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ తనకు తాను పేల్చుకుని అబూబాకర్ మృతి చెందినట్లుగా తెలిపాడు. 2 గ్రూపుల మధ్య ఘర్షణ తర్వాత అబూబాకర్ తనకు తాను పేలుడు పదార్థాలతో పేల్చుకున్నట్లు ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ తెలిపింది. అబూబాకర్ షేకు గతంలోనూ మృతి చెందిన వార్తలను అటు బోకో హరాం కానీ ఇటు నైజీరియా ప్రభుత్వం కానీ అతని మరణాన్ని ధృవీకరించలేదు. అతని మృతిపై విచారణ చేపట్టేందుకు గతంలో ఆర్మీ నిర్ణయించింది. ఈశాన్య ప్రాంతంలో ఉన్న సంబీసా అడవుల్లో ఇస్వాప్ దళాలు దాడి చేసినప్పుడు అబూబాకర్ చనిపోయినట్లు ఒక కథనం వెలువడింది. అనేక మార్లు అబూబాకర్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నా అతను మళ్లీ దాడులు చేస్తూ జనాన్ని వణికిస్తున్నాడు. అబూబాకర్ 2009 నుంచి నైజీరియాలో బోకో హరాంను నడిపిస్తున్నాడు. కిడ్నాప్లు, బాంబు పేలుళ్లు, జైళ్లపై దాడి లాంటి ఘటనలతో హడలెత్తించాడు. 2014 నుంచి షరియత్ చట్టాలను అమలు చేసేందుకు ఏకంగా గ్రామాలపైనే దాడిని ప్రారంభించాడు. బోకో హరాం జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 30,000కు పైగా జనం చనిపోయారు. అబూబాకర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. అతడి తలపై $7 మిలియన్ల నజరానా కూడా ప్రకటించింది.